50% లోపే రిజర్వేషన్స్ ఉండేలాగా తీసుకొచ్చిన జీవో అది. వార్డు మెంబర్లు ఏమో ఎంపీడీఓ రిజర్వేషన్స్ డిసైడ్ చేస్తారు, సర్పంచ్ రిజర్వేషన్స్ ఏమో ఆర్డీఓ స్థాయిలో డిసైడ్ అవుతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 3 కలిపి 50% రిజర్వేషను. ఎస్సీలు, ఎస్టీలకి 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. అండ్ 2024లో చేసిన కులగణన ఆధారంగా బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. ఎంత చేసినా 50% దాటద్దు. దేని ప్రకారం చేసినా ఎంత వస్తుంది? 22-23% బీసీలకు వస్తుంది. ఎస్సీ ఎస్టీలకేమో భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎంత జనాభా ఉంటే అంత వాటా ఇవ్వాల్సిందే. సో కాబట్టి 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం తీసుకుంటే వాళ్ళకున్న వాటా ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగా మిగిలింది అంటే 50% లోపు మిగిలింది ఎంత? గదే 23-24. గ్రామాల్లోకి వచ్చేసరికి మండలం యూనిట్గా తీసుకుంటే అది 18% అమలవుతుంది, అంతకుమించి రాదు. సో కాబట్టి మీకు రిజర్వేషన్ ఏదొచ్చినా, ఒకవేళ జనరల్ ఎస్సీ ఎస్టీ వస్తే వాళ్ళు పోటీ చేస్తారు. జనరల్ స్థానం వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు బలంగా ప్రజల్లో ఉండి మీకు మంచి పేరు ఉంటే, మీరు కొంత మనం నిలబడగలమనే ఒక ఆలోచన ఉంటే వెంటనే మీరు పోటీ చేసే ప్రయత్నం చేయండి. ఏం ఆలోచించొద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల పీరియడ్ ఇది, 5 years. గ్రామాలు మీ చేతిలో ఉంటాయి.